అప్పుడు ఆ దుర్గమ్మ మహిషాసురునితో యుద్ధానికి సవాల్ చేసింది. 9 రోజుల పాటు రాక్షసులతో గట్టి యుద్ధం సాగింది. ప్రతిరోజు మహిషాసురుని సైన్యంలో శక్తివంతమైన రాక్షసులను సంహరించింది. 9వ రోజున మహిషాసురుడే స్వయంగా యుద్ధానికి దిగాడు. ఆయన ఒకసారి రాక్షస రూపంలో, ఒకసారి గజ రూపంలో, ఒకసారి మహిషా రూపంలో మారుతూ పోరాడాడు. చివరికి ఆ దుర్గమ్మ తన త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడిచి సంహరించింది. ఆ దేవతలందరూ హర్షధ్వానాలు చేశారు. ఆ దేవిని మహిషాసురమర్దినిగా ప్రసిద్ధి చెందారు. అప్పటి నుంచి నవరాత్రులు 9 రోజుల పాటు జరుపుకొని 10వ రోజున విజయదశమిగా పండుగ చేసుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.